నమస్కారం ప్రజలారా, నేను మీ తల్వార్ తాతను. గుర్తున్నా కదా. ఇక ముచ్చట ఏంటంటే మన నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం. ఇక మరి ఇది ఏమంటారు అయ్యా అంటే వచ్చికోడు, పిట్టలగూడెం వచ్చికోడు. ఈ రహదారి చూడాలి, తొవ్వ. ఆ తొవ్వ చూస్తే రామసక్కదనంగా ఉంది. ఎవరో అయ్యా ఈ పెద్ద మనిషి అన్నట్టుంది. మరి ఎవరు చక్కగా ఇంటికి పోతారో పోరో తెలియదు, చీకటి అయితే. మరి ఈ రోడ్డును చూడాలి. మరి ఇక్కడ అంతా పెండిలకు దావతులు లెసన్నట్టుంది. అలా పొట్టు పొట్టుగాని పోయేస్తారు. మరి వాళ్ళని అడిగి తెలుసుకుందాం. జర ఆగిర్రు, ఎవరిని చూసి ఆగిర్రు, ఊకేనే ఆగలే అట్లా. నమస్కారమే పెద్ద మనిషి. ఏదా ఇది రోడ్డు ఎన్నాళ్ళ నుంచి ఉంటుందా ఇట్లా? చానాల నుంచి ఉందయ్యా, చానాల నుంచి. ఏది మరి దీన్ని వేసే నాదుడు దత్కుడు ఎక్కడ లేరా? అక్కడ దిక్కు లేదు, పట్టించుకునే నాదుడు లేడు. ఎందుకంటావు? ఏం మరి మనం ఏం చెప్తాం? ఒకసారి మనం ఆయన్ని ఓట్లేసి మా రోడ్లు మంచిగుంటాయి, మా ఊరు మంచిగుంటుంది అని వేస్తాం. మంచిగా ఓట్లు వేస్తే ఏది మరి ఏమన్నా వచ్చి అప్పుడో ఇప్పుడు వచ్చానా పోతలేరా? వేస్తాం అని వచ్చా ఇంత వచ్చిపోయిన మానవులే లేడు లేడు లేడు. నువ్వు ఇక్కడనే తిరుగుతావే, ముస్తాదు చూసా జోరుంది, ఇక్కడికనే ఉంటాడు. ఏంది మరి ఈ రోడ్డు మీద వస్తువులకు పోతావులు ఇబ్బంది కాలేదు? ఇంతవరకు ఇక్కడ వచ్చిన మానవుడే లేడు. వచ్చినోడే లేడు. మరి మీరందరూ ఎట్టుకుంటురే ఏమన్నా? సార్ ప్రభుత్వం ఇట్లా అయిపోతుంది. ఒక చింత చేసుకొని ఊకున్నావు. ఇంతగానే అడుగుతాం, అడిగి అడిగి ఆస్టకు వచ్చింది. చెప్తానే ఇప్పుడు మీ ఎమ్మెల్యే వాళ్ళు ఏం పేరు ఉండేనేమే, నాకేం రాదు. జగవీరెడ్డి రవిరెడ్డి అక్కర్రు కథ జత మంచిగుందిగా. రఘువీర్ రెడ్డి జగవీర్ రెడ్డి అట. అయ్యా ఇద్దరు కాల్చారు, ఎమ్మెల్యే ఎంపీ అన్నదమ్ములు. జాన్ రెడ్డి కొడుకులు కాదు అది. అబ్బా కొడుకు వాగానే అదేంది, తండ్రి వాగానే కొడుకులు, మళ్ళీ కొడుకులు పోతాం మనమన్లకు కూడా ఉంటాటుంది. కానీ రోడ్ అయితే రాదు. వాళ్ళు మారుతారు కానీ ఇది మారదు. శబాష్. వింటున్నావా అయ్యా? రఘువీరు జగవీరు జానారెడ్డి, నువ్వు చేసినట్టు ఈ 78 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో భారత రాజ్యాంగం వచ్చిన కానించి, రాజ్యం ఏర్పడ్డ కానించి ఎంతో మంది ముఖ్యమంత్రులు, మంత్రులు, ఎమ్మెల్యేలు అయినా 8 సార్లు మంత్రి చేసింది నువ్వు ఒక్కడివే. అయ్యా అయ్యా అంతే అంతే మాట్లాడు. ఎయ్ రోడ్డు అది కథ. అది ఆయన జరా ఏమవుతుంది అదే కదా, అది అయితే పెట్టు. అది కథ. మంచిదే చెప్తుండు, మనం చేస్తున్నాం. అది కథ. విన్నావా? బయటికి కూర్చొని సచ్చేది అవ్వలు మనమే. ఏం పోతుంది, మనమే గెలిపించినాం, మనమే చేస్తున్నాం. మనం పైలు తీసుకున్నాం, మనం పైలు ఇస్తే గెలిపించినాం. అది కథ. ఆందే ఉంది, ఆందే ఉంది. మనం మరి పైసలు ఇచ్చి రోడ్ వేయించుకుందామా? వేపించుకో. అంతే అంతే. ఇస్తాను రెడీగా ఉన్నావు. పైసలు ఇస్తాను. అందరు ఇవ్వాలి. నాకు ఇయ్యలేడు, ఒక్కడి నాకు ఇయ్యలేడు. అంతేనా? నాకు కాంగ్రెస్ వాడు ఇయ్యలే. అందరికి ఏడు రోడ్ కూడా 5,000 ఇచ్చిండు ఓటుకు. 5,000 ఇచ్చిండు, గెలిపించుకోండు. ఎందుకు ఇస్తాడు? ఏడు నేను పైసల గురించి అంటారు. రోడ్ ఏడన్నా ఏడాడు. అదంతే అంతే. మరి ఇప్పుడు ఈ లెక్కను వాటి చూస్తే వాళ్ళు పైసలు ఇచ్చారు, తీసుకున్నాం. మనం తీసుకున్నాం కాబట్టి ఆయన రోడ్ వేస్తలేడు. అంతే అంతే అంతే. అంటే మరి మనం కూడా మారాలి. అయితే మారినం అయిపోయింది, మారినం అయిపోయింది. మనం పైసలకు అమ్ముడుపోయినాం. అది కాలం రోడ్ ఇచ్చే ఉంటుంది, సస్తనే ఉంటాం. రోడ్ ఇప్పుడు కాదు, 10 సంవత్సరాల నుంచి ఇన్నే ఉంది. ఇది కూడా అట్నే ఉంటది. అదంతే. ఈయన పోతాడు, ఇప్పుడు 5 ఏళ్ళు అయింది, 3 ఏళ్ళు అయింది, 2 అయితే ఈడు పోతాడు. ఇంకేముంది, ఇంకోటి వస్తాడు. అప్పుడు కూడా ఈ రోడ్ ఇస్తే ఎప్పుడైనా అంతే. మనం పైసలకు అమ్ముడు పోయినాం అంటే ఈ రోడ్ అంతే అంతే. ఎవరం ఇట్నే ఉంటది, ఎవరం ఇట్నే. బస్సు కూడా బంద్ అవుతుంది. బస్సు వస్తుందా ఇక్కడ? బస్సు ఉందా లేదా? ఉందా రోడ్? 9 గంటల బస్సు, 6 గంటల బస్సు వస్తలేదా? 9 గంటల బస్సు వస్తలేదా? నాకేమరికనే అడుగుతున్నా. మరి ఇప్పుడు వస్తలేదా? వస్తలేదు. బంద్ అయిందా? ఏంది మరి? ఎందుకు అట్లా అంటే రోడ్డు వల్ల బంద్ అయిందా? మరి రోడ్డు వల్లనే చూసిరా. 9 గంటలకు 9 గంటలకేనా? 9 గంటలకు ఒక బస్సు ఉంటుందట, ఎప్పుడెప్పుడు తిరుగుతుందట. ఆ బస్సు కూడా బంద్ అయిందట. ప్రజలారా మరి ఎవరం ఇట్టుంది నాయన నాయకత్వం. జగవీర్ రఘువీర్
మీదే కథ మొత్తం అవుతుంది. మరి ఇన్నేళ్ల నుంచి వ్యవహారం ఉంది ఈడ. 5 వంచడానికి శాతం అవుతుంది కానీ రోడ్ వేస్తానికి శాతం కాదా అని అన్న, అది కథ. రాబియా గీడ పెద్ద మనుషులు కూర్చోరు, మరి ఈయనని కూడా అడుగుదాం. రా. నమస్కారమే. ఏంది ఏం సంగతి? ఈ ఊరేనా వచ్చుకోడేనా మీదే? మరి రోడ్డు గురించి అడుగుకుంటూ వస్తున్నాం. ఈ రోడ్డు మరి ఎన్నేళ్ళు అయ్యి ఏంది ఏం సంగతి? మరి ఇలాగ కాలంగా పెళ్లికి పోయి వస్తూ కూడా గుంపు ఊడిర్రు బండ్ల మీద. ఓ పెద్ద మనిషి అయితే పొట్టు వేసుకుండు. ఎవడాడే వేసినోడని ఆడు ఎవ్వడు ఎవడన్నా గింత పట్టింపు గింత లేదు నాయన. నిన్న గుంతల్లంగా వస్తుంటే ఒక పిల్లగాడు ఓ పిల్ల వేసుకొని పడ్డారు ఈడనా గాన్నే. ఆ కాసోళ్ళ ఇండ్లు అవతల వాళ్ళది ఆ పులిపాల్పులాట వాళ్ళది. అయితే పోతనే వాళ్ళు పడి లేచిపోయినరు. ఇంతలో గుంతలు ఇక్కడి నుంచి ఏమైనా ఇటు గుంతైనా అటు గుంతైనా వాళ్ళ ముగ్గురు మనుషులు పడ్డారు, పోయినరు. అన్న మంచిగా ఉందా, ఏమన్నా రోడ్డు ఉందా, ఆల్కం ఉందా, ఎవడన్నా పెద్ద మనిషి లేడు, అడిగి తోడలేడు, చేసి తోడలేడు. దీనికి ఏ నాయకుడు ఎవడు దీనికి అయి చూసిన మానవుడు లేడు. కొసక్కుంది అక్కడ మునుగోటికాయ అక్కడ మంచిగా చేస్తుండ్రు. ఇక్కడ మాకు చివరకు ఉంది, ఇది అల్లా జమలేదు, ఇల్లా జమలేదు, ఏ ఊళ్ళో జమలేదు. దీని మీద అంటోడు లేడు, పడితోడు లేడు. అంతేనా? రోడ్ అనే మానవుడే లేడు. ఈ రోడ్ అడిగే నాదుడు లేడు. ఇప్పుడు మీకు ఎమ్మెల్యే వాళ్ళు? మాకా ఎమ్మెల్యే ఆయన జాన్ రెడ్డి కొడుకు. ఆయన పట్టుకునే నాశనం అయిపోతున్నాం. అగో ఎందుకే ఆట మాట్లాడతావు? జానారెడ్డి అంటే అద్భుతమైన పనులు చేస్తోడా, అనుభవం ఉన్నోడా. ఇక్కడ వచ్చన్నా తొంగి చూసన్నా గింత రోడ్ అన్నా గింత ఏదన్నా ఈ ఊరు ఏమన్నా ఉందని అన్న చూస్తుండా. బట్టగాలు చేయొద్దు మీద బట్టగాలు చేస్తున్నా నీకు ఇప్పుడు అంటే ఇప్పుడు నీ పని అయితే చూద్దాం పరాదు. ఎందుకు చూపిస్తావా? ఆ గుంతలు ఏమన్నా గింత మన్న ఇంత ఈ ఊరి మీద ఇంత మన్నన్న పోసిపోతుండా. మీ ఒక్క ఊరే ఉందా? మీ ఒక మండలం ఉందా? ఆయనకి ఎన్ని మండలాలు అనుకున్నావు? ఎంత పని అనుకున్నావు? అక్కడ పనులు చేసుకుంటుండేమో పెద్ద పెద్ద పనులు. మాకైతే మా ఊరికైతే ఏది లేదు, ఏ తీక లేదు, తోక లేదు. చెప్పు. మా ఊళ్ళో ఓట్లు మొత్తం ఆయనకే వేసారు తిక్కల వాళ్ళు. మా ఊళ్ళో ఓట్లు మొత్తం ఒక్క ఓట్లు లేకుండా ఇంకా ఉండని ఈ ఒక్కసారి చూస్తాం, ఈ ఒక్కసారి చూతామని. ఒకసారి వచ్చేమో అని అమ్మ మీకు మంచిగా చేస్తా అని చెప్పిండు. నమ్మిండ్రు. ఇక మంచి లేదు చెడ్డ లేదు నాయన, అయిపోయింది పని. ఇప్పుడు ఎట్లా అంటారు మరి? ఇప్పుడు మీరు ఉత్తగేసినారే ఓట్లు, ఏం పైసలు ఇచ్చిందా? నేను ఎరుగా నాయన, నా దేవుని సాక్షిగా పైసలు ఎరుగా. ఇందాక పెద్ద మనిషి ఏం మాట్లాడుతుండే? పెద్ద మనిషి తిన్నాడేమో 4 అమ్మాయి తిన్నారంటే కొడుకులు, అందుకని అడుగుతలేరు. పెద్ద మనుషులు అందరు తెచ్చుకుండ్రు, అడుగుతలేరు. మేము దీనిలే అయ్యా ఆపదర్స్ అంది. గా యాదగిరి రెడ్డి చూతులు యాదగిరి రెడ్డి ఉన్నాడు, గాళ్ళు చూసిండ్రు. ఆ యాదగిరి రెడ్డి వస్తలేడు, ఆయనకు జర అడిగితందుకు. ఈ అంకల నాయకుడు అందరు లంగపాసలు పో. అంతే. ఇక యాదగిరి రెడ్డి ఉన్న రోజులు ఆయన అడిగిండు. అటు జాన్ రెడ్డి అన్నాడు, అటు తిరిగి వచ్చిండు, ఇటు తిరిగి వచ్చారు. కానీ ఇప్పుడు ఆ పట్టుకునే మామిడే లేడు. మీ ఊరు మొత్తం లేడా? మా ఊళ్ళో ఎవడూ లేడు అయ్యా, అడిగితోడు. అయితే ఇందాక పెద్ద మనిషి ఏమన్నాడు అంటే రోడ్ ఏమంటే వస్తుంటే అడిగినా, ఏమే మరి ఇది ఏంది రోడ్డు ఇంతకాలం అంటే, ఈ రోడ్డును పట్టించుకుంటూ లేడని కొంతమంది అన్నారు. ఒక ఆయన ఏమంటారు అనుకున్నా బండి మీద. అవునా? వెయ్యాడు రోడ్ వెయ్యాడు. ఎందుకయ్యాడు చెప్పనా? మనిషికి 5,000 ఇచ్చారు, అమ్ముడో పోయినాం మేము తీసుకున్నాము, అందుకే వాడు రోడ్ వేయడు అని అంత పెద్ద మాట అంటాడు. నిజంగానే మరి 5,000 ఇచ్చినందుకేనా ఈ రోడ్ వేయకపోవడం అని నిన్ను అడుగుతున్నాను. తిన్నారు, తెచ్చుకున్నారేమో తిన్నారు. కానీ ఇప్పుడు మరి ఇక ఈడ ఉండోళ్ళని 10 మంది తిన్నారేమో అడుగు. ఈడు ఉండోళ్ళు అంతేనా? ఏ వాళ్ళు తిన్నారు వాళ్ళకి ఇచ్చిండో. ఆయన సర్పంచ్ దగ్గర తిన్నారు, ఆయనకి వాళ్ళ ఇష్టం ఉన్న గట్ల అయిద్దని ఇష్టం ఉండక వేసుకున్నారు. మళ్ళా తిన్నాడు మళ్ళా అని అమ్మ ఇవ్వకుండా మరి ముందే మునిగిపోయినాము, ఇప్పుడన్నా మంచిగా చూసుకుందామని చూసుకున్నారు మళ్ళా. ఇప్పుడు రోడ్డు సంగతి నాకు ఇదే పడ్డది. ఇది ఇంకెంత ఎట్లా చేస్తారో, ఎవరు చేస్తారో మరి ఎట్లా ఇద్దో, దీని సంగతి ఏం చేస్తారో. ఆ నాయకులు లేడు, అడిగే దిక్కు లేదు. మరి ఇక ఆ రోడ్డు పోతుంది. మీరు ఏమనుకుంటారు ఊరోళ్ళు? మరి ఇక ఇది ఇంతే ఉంది, ఇది కట్టుదిట్టం అయ్యింది, అక్కడనే పోయింది, ఇక రాదని అనుకుంటున్నారు. నీ అనుభవం పెద్ద మనిషివే, మరి మీ అటువంటి వాళ్ళు అందరూ కూర్చొని ఒక మాట. ఎందుకంటే అప్పటి నుంచి ఉన్నోళ్ళ మరి జానారెడ్డి తెలిసే ఉంటాడు మీకు. రఘువీర్ రెడ్డి, జగవీర్ రెడ్డి అంటే 2 కొడుకులు, ఒక ఆయన ఎమ్మెల్యే, ఒక ఆయన ఎంపీగా. మరి అలా దృష్టి కన్నా తీసుకుపోయేతాడు చేయపోయినవే. దృష్టికి అన్నాడు మన వచ్చిండు అయ్యా
చిన్న ఆయన వీడికి వచ్చిండు ఎమ్మెల్యే సర్పంచ్ అయ్యాడు వచ్చిండట అందరూ మంచిగానే ఉంది అంటే ఒక్కడ అడిగితే నేను దాని దృష్టికే చేస్తా అన్నాడట ఇక జాడేలేడు ఓలో ఒకళ్ళు అడిగే వరకు ఈ రోడ్డు పరిస్థితి ఏందనే అవతలగా ఎక్కిడా అనుకుంటా అంతే. మరి ఇంకా 2 సంవత్సరాలు ఉన్నాయి ఆగరాదు ఎమ్మెల్యే మళ్ళీ ఉన్నాయా ఉంటే బాగానే అవుతుంది వస్తాయి బాగానే వస్తాయి. అట్లా మాట్లాడతావే పెద్ద మనిషి నువ్వు అనుమంది నువ్వు అదే అదే నేను ఈడ పోదా అంటే చీకట్ల పడదు రోడ్ వేయరు వాళ్ళ నుంచి కానే కాదా రాదు పెద్ద మనిషి అంతేనా సరే రాదు నేను పుట్టుతోళ్ళు సన్ని చూస్తున్నా ఈ రోడ్డు ఆడు ఎప్పుడు జామాన్ లేసాను చూడు. నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు కొడుకు ఎంపీ ఏంటైతే ఓ కొడుకు ఎమ్మెల్యే ఆయన ఓ కొడుక ఏ రాష్ట్రం ఉంటే ఆ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వంలో మంత్రి ఎమ్మెల్యే కేసీఆర్ మంచిగా రైతు బంద్ చేసేది ఎప్పుడెప్పుడు ఈయన ఆలిముండమయ్య సున్నా గోయిందా మంగళవారం ఇప్పుడు లేదా అక్కడి ఉగ్గరి మీరు గంతగానం ఒక్కసారి కాకుండా ఒకసారి రాలేదా ఒక్కటే సారి వేసిండు ఇంకెక్కడి మరి మళ్ళీ వేస్తాడేమో మళ్ళీ వచ్చినాడు వేసినోనికి 2 మాట్లాడి ఆ కేసు ఇచ్చే మళ్ళీ ఈయన వేసినోనికి మళ్ళా అనికే రానోనికి లేనే లేవు మొత్తమే లేదు. ఏంది మీ ఊరు ఇట్టుంది అంత లాస్ట్ అయిపోయింది మా ఊరు ఇది లాస్ట్ అయిపోయింది ఈ మండలానికి ఇటు లాస్ట్ ఈ గుర్రంపోడికి ఏమో ఇటు లాస్ట్ సండూరుకి ఇటు లాస్ట్ ఇది మధ్యలో ఉంది ఇది పొత్తలపడ్డది వ్యవహారం మరి ఇది దీని బతికింతేనాగా కష్టాల దాకా అవతల మంచిగా ఉంది. ఆయన నిన్న కూడా ఇంత మాసికలు కట్టించుండు దానికి ఇది చేసిండు కానీ మాకు మాసిక ఇంత మట్టి వేసే రోడ్డు అనేది లేదు. ఇటు వచ్చి చూసినోడు లేడు. ఆ గుర్రపూడి దాకా వస్తున్నట్టుంది మళ్ళీ పోతున్నట్టుంది. ఇక్కడ ఈ రోడ్డుకి ఏం రావస్తట్టుంది ఇది మంచిగానే లేదా ఆయన వచ్చి పానం రాడు అయిపోయింది సచిన్ దాకా రాడు అంతేనా ఇక ఆయన జోలు ఎందుకు అంత కథ వ్యవహారం చూస్తురుగా ప్రజలారా. మొత్తం మీద నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలము ఇది సామలంబాయి ఇంతకుముందు మాట్లాడింది ఒట్టికోడు. మరి అక్కడ ఒట్టికోడు నుంచి అంటే అదేంది కష్టాల నుంచి చూసుకుంటూ వస్తున్నాం బాట ఒట్టికోడు దాకా రోడ్డు అది దీన్ని రోడ్ అంటారో మరి ఏమంటారో నాకైతే తెలియదు నా భాషలో. ఆ నుంచి మళ్ళీ ఒట్టికోడు నుంచి సామలంబాయి దాకా వచ్చిన ఇటు ఊళ్ళకి పోవాలి. ఈ బ్రిడ్జి దాటితే ఊళ్ళకి పోయేది ఉంది. ఇక్కడ కూడా ప్రజలందరూ వస్తపోతోళ్ళు అందరూ పనులకు పోయేటోళ్ళు అడిగితే ఎవరి బాధ చూడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి బాధ గాథ 10-15 సంవత్సరాల నుండి మేము చూస్తున్నాం అయ్యా. ఈ రోడ్డు మీద ఈ రోడ్డు తలగబడా మరి ఈ రోడ్డు వేసేటోడు నాదుడు లేడా వాడు మనిషి కాదా మరి వాడు మనిషి పుట్టుక ఉట్టలేదా మరి నా మాటలు అయితేనే ఉంటాయి. మరి ఎమ్మెల్యే అంటోడు ఎంపీ అంటోడు ఎవడన్నా పరిపాలన చేసే ఈ ప్రజల మీద పరిపాలన చేసే నాయకుడు ఈ రోడ్ వేసి తలగబెట్టాలి కదరా. మీ కళ్ళల్లో ఏం పెట్టిర్రా 15 సంవత్సరాల కింద రోడ్ వేస్తే ఇప్పటిదాకా రోడ్ ఉండదా ఇక్కడ ఎప్పుడో వేసిరట జానారెడ్డి ఉన్నప్పుడు వేసిరట. మరి జానారెడ్డి నువ్వు పోయినావు మళ్ళీ ఇంకొకరు వచ్చారు వాళ్ళు కూడా పోయిర్రు మళ్ళీ నీ కొడుకులు 2 వచ్చారు. మేము మీ మీద కోపమా మీరెవరు మేమెవరం మేము ప్రజలుగా మేము ఉన్నాం. మీకు ఓట్ల టైంకి వస్తే ఓట్లు వేసినాం కదా పాపం ఓట్లు వేసినాం కదా అంటున్నా ఓట్లు వేసి తలగబెట్టినాం. కానీ మాకు కావాల్సింది ఏంది రోడ్డు మంచిగా ఉంటే చాలు నాయన. ఎందుకు అడుగుతున్నాం ఆ బాధ ఎందుకు మాట్లాడుతున్నాం ఈ మాటలు అంటే ఎవరు చూడు ఇక్కడ పోవాలంటే చండూరుకు పోవాలి 15 కిలోమీటర్లు ఏమో ఇటు పోవాలంటే గుర్రంపోడు పోవాలి 10 కిలోమీటర్లు పోవాలి. మరి రోడ్డు మంచిగా ఉండాలిగా రోడ్డు మంచిగా ఉండాలనా వద్దా మీరు పోతారుగా పెద్ద కార్లల్లో ఏసీ కార్లల్లో పెట్టుకొని పోతారుగా మీ భార్యలకో మీ పిల్లలకు ఏమైనా అయితే రోగాలు వస్తే పోతారుగా. మరి మా తల్లిదండ్రులకో నా ప్రజలకో రోగాలు వచ్చి ఈ రోడ్డు మీద పోతే నాశనం అయ్యి ఇంకో సాగు కావాల్సి వస్తుంది. మరి మాకు దవాఖానాలు వద్దా మాకు రోడ్లు మంచిగా వద్దా మనుషులేం కామా చెప్పు నాయన. మిమ్మల్ని అడుగుతున్నా నేను అధికారం ఎవరికైతుందో అధికారం ఉన్నోడు ఎవడన్నా కావచ్చు మాకు పార్టీలతో ఏమంటారు పార్టీలతో సంబంధం లేని ముచ్చట సంబంధం అసలే లేదు. అది ఎవడన్నా కానీ ఏ పార్టీ అన్నా కానీ నాయకుడుండా ప్రజలకు పనిచేయాలి. ప్రజలు మిమ్మల్ని ఎంచుకున్నారు మీరు పనిచేయాలి అంతేగాని నాది ఈ పార్టీ నాది ఆ పార్టీ నీ పార్టీలు తెచ్చి నా మూట ఈడ ఏం పెట్టలే మాకు. వింటురా అందుకనే చెప్తున్నా ఇప్పటికైనా ఒట్టికోడు
కష్టాల కానించి ఇక్కడ గుర్రంపోడు మండలంలో ఈ రోడ్డు ఉంది. అది ఈ సామలోంబాయి ఒట్టికోడు రోడ్డు వెయ్యలేదు అనుకో, వాడు నిజంగానే మనిషి అయితే నేను సవాల్ ఇస్తున్నా. ఎమ్మెల్యే కావచ్చు, ఎంపీ కావచ్చు, ఇంకా ఎవడైనా కావచ్చు, వాడు నిజంగా మనిషి అయితే ఈ 10 రోజులలో వచ్చి ఈ రోడ్ వేసి తీరాలి. వాడు ఆ చెర ఉన్నోడు అయితే, నిజంగా చెర ఉన్నోడు అయితే రోడ్ వేయాలి. లేదు పీదు అంటే ఇంకా 2 సంవత్సరాలు ఉంది, 2 సంవత్సరాలు ఉంది ఎలక్షను, అప్పుడు చెప్తారు ఒక్కొక్కని సంగతి. అయినా మా ప్రజలకు సోయి ఉంటే కదా. ఇందాక ఒక అతను అన్నాడు, ఏ రోడ్ వేయరా, ఎందుకు వేయాలి, వాడు ఇచ్చిన పైసలకు మేము అమ్మడం పోయినాం, మా ప్రజలకు సిగ్గు లేదు లజ్జ లేదు అని అన్నాడు. అది కూడా ఉంది ఒకటి, అది కూడా ఉందా అంటున్నా. ఇంట్లో మిమ్మల్ని మీ ఇంటికి వచ్చి అడిగినారా పైసలు, మా ప్రజలు తీసుకురా అని అన్నారు. మీ ఇండ్లకి వచ్చి అయ్యా మాకు పైసలు ఇస్తే ఓట్లేస్తామని అన్నారు. దొంగలరా మీరు, లంగలు లత్కోర్లు. కాబట్టి నాయకులని గ్రామాలలో చిన్న చిన్న నాయకులను పెట్టుకొని, పార్టీకో నాయకుని పెట్టుకొని ఇండ్లలోకి పంపించి కట్టలు తెచ్చి ఇంటికి 5,000 3,000 2,000 ఇచ్చి లంగ లత్కోరుగాలు గెలిచిరు. మీరు దమ్మున్నారా నిజంగా గెలవడానికి? నిజంగా గెలవడానికి దమ్మున్న కొడుకు ఈ భూమి మీద ఉంటే రమ్మని ఈ రాష్ట్రంలో ఎవడాడు ఉండా? ప్రజలను నాశనం చేస్తారు కదరా. ఒక దవాఖాన లేదా, ఒక బడి లేదా, ఒక రోడ్డు లేదా, ఒక ఏడువో నా పొట్టుల పథకాలటన్నా పథకాలు ఏవిరా, ఎవరిచ్చిండ్రా? నా ప్రజలను నాశనం చేస్తారు కదరా. ఓ రైతుని అడిగితే ఏమంటాడు, నాకు రైతు బంధు లేదంటాడు. అది అడగొద్దట. ఇప్పుడు లేదా ఎందుకు రాలేదా అని అడగొద్దట. అడిగితే లంగాట. మరి వేయలేగాను, వేయనప్పుడు ఏమంటాడు, ఓ పింఛన్ అడతాం, అయ్యా నాకు 2,000 ఉంటే 4,000 అన్నాడయ్యా, నేను ఓటు గుద్దినాడు, వచ్చినాదే అంటే అడగొద్దట. గ్యాస్ ఏందా అంటే 500కి గ్యాస్ అనగానే మేము గుప్ప గుద్దినామయ్యా అన్నారు ఆడోళ్ళు. మరి ఇప్పుడు 500కి ఇష్టం అంటే అది అడగొద్దట. మరి ఏమడగలరా, ఏమడగల చెప్పురా, సమాధానం చెప్పురి. బోచిడిక మళ్ళీ నాకు మాటలు వస్తాయి ఒక్కొక్క. నాకు మనిషిరా, భూమి మీదకి ఒకేసారి పుడతాం మనం. మనిషిగా మానవత్వంగా భూమి మీదకి వచ్చినాం. భూమి మీదకి వచ్చినాం, పరిపాలన చేస్తున్నాము. ప్రజలు మనకు అధికారం అందించరు. అధికారం వచ్చినప్పుడు 2 చేతులు ఎత్తి దండం పెట్టేటట్టు పరిపాలన చేయాలి, దండం పెట్టాలి. ఆ నాయకుడు ఉంటే అబ్బా అనాలి. మిమ్మల్ని ఎవర్రా అన్నాడు? ఏ సిగ్గిదప్పిన కొడుకురా మిమ్మల్ని అన్నది? మీ డబ్బా కొట్టే కొడుకులు అంటారు మీరు మంచోళ్ళని. ప్రజలు అన్నారా? ప్రజల మెప్పు గెలిచిన కొడుకు నాయకుడు ఉండా అంటున్నా తెలంగాణలో. నేను అంటుంటే ఒక్కొక్కరు సుర్రు అంటలేదురా. సుర్రు అని నా కొడుకుకి చెప్తున్నా నేను. ప్రజలను పట్టించుకోరి, మీ కాళ్ళు గడిగి నెత్తిలో పోసుకుంటాం. ప్రజలను పట్టించుకోవాలి, రోడ్లు వేయాలి, ఇస్తానన్న పథకాలు అన్ని ఇచ్చి తీరాలి. నిన్న ఒడి ఏమన్నాడురా, నీ ఇంటికి వచ్చి అడిగిరా పథకాలు. నువ్వు దొంగ గెలవడానికి 100 మాటలు చెప్పినావు, నాకు 100 మాటలు చెప్పినావు. నా ప్రజలకి బోల్తా కొట్టినావు, పైసలు ఇచ్చినావు, ఇవ్వలేదు అంటున్నావా? ఇంటింటికి వచ్చి ఇచ్చినావు రా. మిమ్మల్ని అడగలే, మీరు వచ్చి ఇచ్చిర్రా మీ గెలుపు కోసం. అందుకనే ఇప్పటికి చెప్తున్నా, నాగార్జున సాగర్ ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో, ఎంపీ ఎవరైతే ఉన్నారో, ఈ రోడ్డు నేస్తేనే వేసిరు తస్మా. మంచిగా చెప్తున్నా నేను, తల్వార్ తాతగా చెప్తున్నా. నా ప్రజల హస్త కష్టాలు చూసిన. ఎందుకను ఒట్టికోడు పోయి అడిగితే కాశోల అమ్మాయి డెలివరీ టైం ఉంటే రోడ్డు మీదకి వెళ్ళి తీసుకుపోతే అంబులెన్స్ వాడు రాడన్నట. ఈ ఊరు పేరు చెప్తే ఆ బుజ్జి రోడ్డు మీద డెలివరీ అయిందట. ఎవడు చెప్పాలరా ఈ బాధ? ఎవడు చెప్పాలా అంటున్నా. పులిపల్పల మునుగోడు మండలం పులిపల్పల గ్రామం వాళ్ళు గుర్రంపోడుకో ఎక్కడో పెళ్ళికి పోయి వస్తుంటే నిన్న ఈ సాయంత్రం ఈడ పడ్డరట. కాళ్ళు రెక్కలు ఇరిగినాయో ఏమైందో వాళ్ళకి ఎవడు చెప్పాలరా? ఎవడు మాట్లాడాలి చెప్పురు? ఇది రోడ్ అంటారా? సిగ్గుందా అదరవనికన్నా? రోడ్ అంటారా అంటున్నా. రాజకీయం చేస్తాను కన్నా వనకన్నా సిగ్గుందా ఇక్కడ ఏరియాలో? నీ సిగ్గు తప్పిన మళ్ళా నాకు మాటలు వస్తాయి బిడ్డ. ఎందుకు చెప్తున్నా అంటే అది ఆవేదనరా. నా ఇంట్లో నా పిల్లకి దాకింది కాబట్టి బాధ, నా ప్రజలకు దాకినాయి కాబట్టి బాధ. మీకు దాకితే తెలుసురా, మీరు నాయకులేనారా నిజంగా? ఈ రోడ్డు తక్షణమే బాగు చేయలేదనుకో, ఆ జైవీర్ రెడ్డో రఘువీర్ రెడ్డో మీ ఇద్దరికి చెప్తున్నా నేను. జానారెడ్డి 40 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలో 8 సార్లుగా మంత్రి అయ్యిందంటే నువ్వే. అయినా నీ ఏరియా, నీ నాగార్జున సాగర్ మొత్తం సర్వే చేసి తిరిగినా నేను. నీ ఉప ఎన్నికలో నేను తిరిగినా. నీ అంత నాగార్జున సాగర్ అంత దరిద్రమైన నాగార్జున సాగరు ఈ రాష్ట్రంలో ఎక్కడ లేదు. ఎందుకు లేదని అడిగితే చెప్తా. ఒక్కొక్క తల్లి ఒక్కొక్క చెల్లె పొద్దటీలు స్నానం చేయంగా చూడలే. పొద్దటీలి నైటు చీకట్లా పొద్దున్న కష్టం పోయి ఇప్పటికి ఇల్లు గతలేదు. ఇంటి ముందర ఆకిట్లా మోరీలు ఉన్నాయి, ఆకిట్లాగా నీళ్ళు పోతాయి. రాళ్ళ తెట్టలు నల్లయ్యన రాళ్ళు తెచ్చి తెట్టెలు కట్టుకురు. బాత్రూమ్కు రూములు లేవు, ఇల్లు లేదు, గతి లేదు. ఇదా నీ నియోజకవర్గం? ఇదేనా సిగ్గున ఆదరవనికన్నా? నీ బతుకులా చెప్పు, లెక్కలు చెప్పాలా బిడ్డ నాకు. నేను అట్టనే ఉంటా. పిక్కపోయేది ఎవడని ఉంటే పిక్కపోవచ్చు అని కూడా చెప్తున్నా.
చూస్తూనే ఉండి ప్రజలారా, నేను మాట్లాడే ఆవేదన వాళ్ళకు నాకేదో పంచాయతీ ఉండి కాదు, నా ప్రజలను ఇబ్బంది పెట్టిన ఏ నా కొడుకైనాంలే, నా ప్రాణం పోయినా పర్వాలే అంటున్నా. నాకేమవుతుంది, పొట్టు పోతే నేను ఒక్కని, కానీ నా ప్రజలకు మంచి కావాలి. నాకు కొడక ఆడెవ్వడైనా అంటున్నా, నా ప్రజలకు మంచి కాలేదన్నాడా ఆ నా కొడుకు సంగతి నేను చెప్తా అంటున్నా. నా కాడ ఏం లేకుండొచ్చు, కానీ నా కంఠం ఉన్నది ఊకోనని చెప్తున్నా. మీరు మంచి చేయండి, మీకు దండం పెట్టి నేను చెప్తా డేడురా ఎమ్మెల్యే అంటే అని చెప్తా. అప్పుడు నేనే చెప్తా, ఎవడు సాటి లేడు మీకు, నేనున్నా. కానీ నా ప్రజల మీద ఈ గాలి ఇబ్బంది పడవద్దని చెప్తున్నా. నేను తప్పుకుంటే మీరే ఆలోచించుకోండి. నేను కోపంతో మాట్లాడినా బాధతో మాట్లాడినా మీరు అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకుంటూ ఊకేనే పిచ్చి పిచ్చిన ఎడకాలు చేస్తే ఊకుంటాను కానీ చెప్తున్నా. వింటురా, చూస్తూనే ఉండండి మీ తల్వార్ తాత టీవీ.